ఆమె ఆమె ఇంద్రుడి యొక్క సంపత్స్వరూపిణిగా లక్ష్మీదేవి గృహే గృహే చ గృహీణాంచ కళాంశతః. ఆమెయే పాతాళమున నాగలక్ష్మిగా, రాజులయందు రాజ్యలక్ష్మిగా, గృహములయందు గృహలక్ష్మిగా, గృహిణులయందు కళాస్వరూపంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి తల్లి. అనేకమైనటువంటి స్వరూపాలతో సంపత్స్వరూప గృహిణాం సర్వమంగళ గవాం ప్రసూతి మంగళదాయినిగా విరాజిల్లుతున్నటువంటి తల్లి. మండలమండిత ఉన్నటువంటిది క్షీరసాగర పుత్రిక రూపిణిగా సూర్యుని యందు విరాజిల్లుతున్నటువంటిది, శోభారూపిణిగా చంద్రుని యందు విరాజిల్లుతున్నటువంటిది క్షీరసాగర పుత్రిక, పద్మముల యందు శ్రీరూపంగా విరాజిల్లుతున్నటువంటిది. అంటే సమస్తములైనటువంటి ఐశ్వర్యములన్నీ కూడా ఆ తల్లి. అది సంపద అయినా, వాక్ అయినా, లేక శక్తి అయినా, చైతన్యమైనా, ఆరోగ్యమైన అన్ని రూపములుగా తాను ఉండి సమస్తములను కూడా అనుగ్రహింపజేస్తున్నటువంటి తల్లి. అందుకే భాగవతంలో ఒక మాట అంటారు, విభూషణేషు రత్నేషు ఫలేషు చ జలేషు చ